Sri Ramachandra School, knowledge with merits and also values. ఈనాటి 13వ వార్షికోత్సవ సభకు మరి హాజరై వేదికపైన ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాభినందనలు. చిరంజీవులు విద్యార్థులందరికీ శుభాశీస్సులు. మరి ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్ది శిలను శిల్పాలుగా చెక్కే కార్యక్రమం, వాళ్ళని మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మీ విద్యార్థులు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు అందించాలా. విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చదువుకొని తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మరి అత్యున్నత స్థానాల్లో, చాలామంది పిల్లలు నువ్వేమవుతావంటే కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, ఇదే కాదు ఇంకా అంతకంటే ఉన్నతంగా కూడా గొప్ప గొప్ప సైంటిస్టులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ఇటువంటి ఉన్నత స్థానాన్ని కూడా మనం తెలియజేసి వాళ్ళ యొక్క ఆశలకి అభిరుచులకి అనుగుణంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా వారికి వాళ్ళ అభిరుచికి అనుగుణంగా వాళ్ళకి తర్ఫీదిస్తూ, ఎప్పుడైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్గా ఉంటుందో, ప్రైమరీ ఎడ్యుకేషన్లో మనం నాటిన బీజాలు అంటే ఆ విలువలు, అభిరుచులు, సైన్స్ అంటే అభిరుచి కొంతమందికి, మ్యాథ్స్ అంటే అభిరుచి కొంతమందికి, తర్వాత కళల పట్ల అభిరుచి కొంతమంది, వాళ్ళ ఇన్నోవేటివ్స్ను గుర్తించి వాటిని వెలికి తీసి కనుక మనం పాలిష్ చేస్తే వాళ్ళకి దూసుకుపోతారు. హై స్కూల్ స్టడీస్ కానీ ఆ తర్వాత వచ్చే కాలేజ్ లైఫ్ కానీ అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఇది తొలి వేదిక. మరి ఈ పాఠశాలలో మరి అటువంటి మరి డెవలప్మెంట్స్ తీసుకురావాలని కోకరికులర్ యాక్టివిటీస్ కూడా కోకరికులర్ మరి ఆ సహపాఠ్యాంశాలను కూడా మీరు చక్కగా వాళ్ళను ఇనుమడింపు చేసి వాటిని అభివృద్ధి చేసి వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ఆ దిశలోనే మరి వాళ్ళు మాత్రం గొప్పగా రాణిస్తారు. సరే, ఇప్పుడు వాల్యూస్ లేని వాళ్ళు కూడా కొన్ని స్టేజ్లోకి వచ్చినా కానీ అది సమాజం పెద్దలు గౌరవించే స్థాయికి రావాలంటే ఖచ్చితంగా డిసిప్లిన్తో పాటు మానవతా విలువలు కలిగి ఉండాలి. అటువంటి విద్యను అందించడంలో మీ ఇన్స్టిట్యూషన్ కూడా ముందుండాలని, ఆ దిశలో కూడా మీరు ప్రయత్నాలు చేయాలని కోరుతున్నాను. మరి మీ పాఠశాల అభివృద్ధి నేను కళ్ళమని చూశాను. అదేవిధంగా మీ పాఠశాల విద్యతో పాటు అభివృద్ధి చేస్తూ మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటూ కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు అంటే మరి విద్యారంగంలో మనం ఇచ్చిన మరి కరికులమే కాకుండా కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి వాళ్ళ సర్వతోభివృద్ధికి కృషి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్కడైతే కాంపిటేటివ్గా ఉంటుందో మరి ప్రైవేట్ పాఠశాలలో మరి మంచి విద్య అందిస్తున్నారు అని అండి, దాన్ని పోటీగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలలు కూడా అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా ఈ రోజుల్లో ప్రైవేటు పాఠశాలని మరి వారైతే ఏ విధంగా మరి ఇంగ్లీష్ మీడియము తర్వాత ఇతరత్ర కార్యక్రమాన్ని తీసుకుంటే అదే పోటీ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్యను అందించడానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి కూడా కృషి చేయడం జరుగుతుంది. ఈ విధమైన పోటీ వాతావరణం విద్యార్థులకి లబ్ధి కలిగిస్తుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ రావడానికి, వాళ్ళు మంచి ఆల్రౌండ్ డెవలప్ అవ్వడానికి, దానితో పాటు వాల్యూస్ ముఖ్యంగా డిసిప్లినరీ, వినయ విధేయతలు, మరి శీలేన శోభితే విద్య అన్నారు. ఎప్పుడైతే ఈ పాఠశాల గురించి మరి ప్రిన్సిపల్ గారు, ఈ పాఠశాల యాజమాన్యం చెప్పిన విషయాలను పరిగణన తీసుకుంటా ఉంటే, ఈ పాఠశాల నిజంగా ప్రీ ప్రైమరీ నుంచి కూడా అప్ టు 7th వరకు పిల్లల యొక్క, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఈ పాఠశాలకి.
అంటే ఎంఈఓ అయిన తర్వాత అంతకుముందు కూడా సార్తో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న టీచర్స్ యొక్క నిబద్ధత కానీ, ఇక్కడ డిసిప్లైను, పిల్లల్ని బోధించే విధానం మరి చాలా బాగుంది. పిల్లల్ని తీర్చిదిద్దే క్రమం కూడా మంచిగా ఉంది. మరి మీ ఆరోపణలు తిలకించడానికి వచ్చిన తల్లిదండ్రుల ఆనందాలు, పిల్లల కేరింతలు నిజంగా చాలా. మరి ఈ కార్యక్రమానికి నన్ను పిలవటం నిజంగా సంతోషకరం. క్రమశిక్షణ అందించి వారిని ఉత్తమ భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఈ పాఠశాల ప్రిన్సిపల్ గారికి, సహచర ఉపాధ్యాయులందరికీ కూడా శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే మండు వేసవిలో పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. చక్కగా డెకరేషన్స్, రంగురంగుల సీతాకోక చిలుకలు లాంటి పిల్లలు, మరి వారి యొక్క కళారూపాలని కానీ స్కిట్స్ని కానీ తిలకించడానికి వచ్చిన